హాయ్ ఫ్రెండ్స్, ఆన్లైన్ లో ఇసుక బుకింగ్ నేటి నుంచే అమల్లోకి రానుంది. ఆన్లైన్ లో ఇసుకను బుక్ చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో అయితే మీకు నేను తెలియజేస్తున్నా. అయితే ఈ వీడియోని చూసే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఆన్లైన్ లో ఇసుక బుకింగ్ ను ప్రారంభించాలనుకున్న కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ పని పూర్తి కాలేదు. అన్ని సరిచేసి ఇప్పుడు మళ్ళీ ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తుంది, కానీ దాన్ని పొందడమే కొంత తలనొప్పిగా మారింది. ఈజీగా ఇసుక బుక్ చేసుకోవడం కష్టమైపోయింది. ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం ఆన్లైన్ లో ఇంటి నుంచే ఇసుక బుక్ చేసుకునే విధానం తెచ్చింది. ఇవాటి నుంచి అదైతే అమల్లోకి రానుందని కూటమి ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇసుక బుకింగ్ కోసం ఏపీ ప్రభుత్వం ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ అనే వెబ్సైట్ ని కూడా విడుదల చేయడం అయితే జరిగింది. వెబ్సైట్ www.mains.ap.gov.in అనే వెబ్సైట్ ని అయితే తెచ్చింది. కొంతకాలంగా ఈ పోర్టల్ ని తయారు చేస్తూ ఉంది. ఇప్పటికీ ఇది పూర్తయింది. అందువల్ల ఇకపై ఏపీ ప్రజలు ఈ పోర్టల్ ద్వారా ఇసుకను ఇంటి నుంచే బుక్ చేసుకోవచ్చు. ఇంటి నుంచి బుక్ చేసుకుంటే సమస్యలు రావచ్చు అని భావించేవారు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి కూడా ఆన్లైన్ లో ఇసుకను బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం కూటమి ప్రభుత్వం టైమింగ్స్ కూడా సెట్ చేశారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే రోజులలో ఎప్పుడైనా బుక్ చేసుకునేలా మార్పులు చేస్తున్నారు. మీరు ఇంటి నుంచి ఇసుకను బుక్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా www.mains.ap.gov.in పోర్టల్లోకి వెళ్ళండి. అక్కడ ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ విభాగంలోకి వెళ్ళి ముందుగా రిజిస్టర్ అవ్వాలి. ఇందుకోసం జనరల్ కన్జ్యూమర్ అనే అప్లికేషన్ ని క్లిక్ చేసి ఆధార్ ఐడి నంబర్, మొబైల్ నంబర్ ఇవ్వాలి. తరువాత ఈమెయిల్ ఐడి, అడ్రస్ వివరాలు ఇచ్చి సబ్మిట్ చేసి క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. తరువాత నిర్మాణ వివరాలు ఇచ్చి ఇసుక కోసం బుకింగ్ చేసుకుంటూ రవాణా ఛార్జీలు చెల్లిస్తే ఇసుక ఏ రోజు డెలివరీ అవుతుందో మెసేజ్ అయితే మీకు వస్తుంది. కొంతమంది ఈ బుకింగ్ తో సంబంధం లేకుండా వాగులు, వంకల దగ్గర వెళ్ళి స్వయంగా ఇసుకను తీసుకెళ్తూ ఉంటారు. అలా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతినైతే ఇచ్చింది. వారిని ఎవరు అడ్డుకోరు. అలా అడ్డుకోవద్దని స్వయంగా సీఎం చంద్రబాబు గారే తెలిపారు. అందువల్ల వ్యక్తులు తమ అవసరాల కోసం స్వయంగా ఇసుకను తీసుకువెళ్ళవచ్చు. ఇందుకోసం వారు స్వయంగా చిన్న వాహనాన్ని వెంట తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.